నాని గారు నవరత్న కజ్జికాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తారా? చెప్తాను. మరి అంతకంటే ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు కూడా చెప్పాలి కదా? చెప్తాను. చెప్పండి. చక్కెర, జీడిపప్పు, పుట్నాల పప్పు, పల్లీపప్పు, మైదా పిండి, కొబ్బరి తురుము, బెల్లం, నూనె, ఇలాచీ పౌడరు, నెయ్యి, బొంబాయి రవ్వ, నువ్వులు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలని చెప్పేశారు కదా, ఇంకా మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. అయితే స్టవ్ ఆన్ చేసుకుందామా? అవునండి. తర్వాత అండి పల్లీపప్పు వేయించుకున్నాం. నూనెలో వేయించుకున్న అవసరం లేదు. మీరు ఇంట్లో కూడా ఇలాగే సైలెంట్ గా ఉంటారా? అరుస్తారా? ఏం లేదండి. అరవరు. మీ పిల్లల మీద ఎప్పుడు అరవలేదా? కోప్పడలేదా? వస్తుందండి. సో అయిపోయిన తర్వాత మనం వేరే దాంట్లో తీసేసుకోవాలంటారా? వేరే దీంట్లోకే తీసేసుకోవాలి. ఓకే. తర్వాత నువ్వులు వేపుకోవాలి. నువ్వులు కూడా సేమ్ అలాగే వేపుకోవాలి. కొన్ని సరిపోతాయండి నువ్వులు? సరిపోతాయి. చిటపట్లు ఆడుతున్నాయి కదా? చిటపట అనంగలో తీసేయటం. తీసేయచ్చు. తీసేయచ్చు. ఇప్పుడు కొంచెం స్పూన్ ఇస్తారా? ఇప్పుడు ఏం చేయబోతున్నాం మనం? కొంచెం నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేపుకున్నాం. నెయ్యితో బొంబాయి రవ్వ వేపుకుంటే నిజంగా చాలా కమ్మగా ఉంటుంది. మీకు ఏమైనా చిట్కాలు తెలుసా అండి? అంతగా ఏం తెలియదు. అంతగా తెలియదా అండి? వేగిపోయింది. ఇది కూడా వేగిపోయింది. కొంచెం నెయ్యిలో మనం బొంబాయి రవ్వ వేసుకుని వేపితే సరిపోతుందండి. కొంచెం ఎండు కొబ్బరి కూడా కొంచెం వేపుకోవాలండి. మామూలుగా అలా వేపేసేసుకోవచ్చు. ఊరికినే వేపేసేయటమేనండి. మరి మీకు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? ఉన్నారండి. సో బాగా మీరు గ్యాంగ్ అండి? గ్యాంగ్ ఏం కాదండి. సో ఇప్పుడు ఏంటంటే మీరు మీ హస్బెండే ఉంటారు చిలక గోరింకల్ లాగా. అదేం కాదండి. పంపించేశారు. అదేం కాదండి. మనవడు మనవరాలు కూడా ఉంటుందండి. మీతో పాటునే ఉంటారా? కిందకి వస్తారండి. ఓకే, పైన కింద ఉంటారా? గొడవ లేదు. మిగతావన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంటారా? నూనె పోసేసుకోవచ్చండి. ఓకే, ముందు నూనె వేసుకోవచ్చు. ఆయిల్ కాగుతుంటుంది. ఇది లోపు గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. అవునా? ఒక్క నిమిషం ఉండండి. ఎంత వేయాలి నీళ్ళు? నూనె డీప్ ఫ్రై కాండి? అది కజ్జికాయ వేగాలి కదండి. అంటే అది మునిగేటట్టు అదంతా పోసేయచ్చు. ఇంకా ఆపేసేయండి, వేగిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏమేమైతే మనం వేయించుకున్నామో అవి మనం గ్రైండ్ చేసుకోవాలి. అవన్నీ తీసుకొచ్చానండి. ఓకే, ఇదే అంటారా అది? అవునండి. ఓకే. ఇది కూడా. సో ఇందులో మనకి వేయించిన ఎండు కొబ్బరి ఉంది, అలాగే పుట్నాల పొడి ఉంది, అన్నీ ఉన్నాయి. పుట్నాల పొడి, జీడిపప్పు అన్నీ ఉన్నాయి, ఇంకోటి నువ్వులు, పల్లీలు. సో ఇవన్నీ కూడా గ్రైండ్ చేసినవి ఈ మిశ్రమం రెడీ చేసేసారు. సో ఆల్రెడీ ముందుగా రెడీ చేసేసుకున్నారు కదా. అవునండి. సో ఇప్పుడంతా వర్క్ అంతా మనకి దీంతోటే. మరి జీడిపప్పు ఉంది కదండి, జీడిపప్పును వేయించుకోకుండా మనము గ్రైండ్ చేసుకున్నాం. గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో వేయించైనా గ్రైండ్ చేసుకోవచ్చు, అండ్ వేయించకుండా అన్నా సరే మనం గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇదేంటి? ఇది పిండి కలపాలండి. అది చపాతీకి మైదా పిండి. ఓకే, ఇప్పుడు చపాతీ ముద్దలే కలుపుకోవాలి. ఓకే, అండ్ వాటర్ కూడా ఎంత కన్సిస్టెన్సీలో ఉండాలి? అవునండి, వాటర్ కూడా అంతే సేమ్ చపాతీ పిండిలా కలపాలండి. వాటర్ వేయాలి కదండి? అవునండి. కొంచెం నెయ్యి కూడా వేస్తున్నారు, ఎందుకంటే కమ్మగా ఉంటుంది కాబట్టి. మీరే వేసుకోండి. కాస్త ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ నాదే పొరపాటు నా మీద చేయొచ్చు చూపిస్తాం. ఆ బాధ్యత అంతా మీదే. ఇంకా ఇది ఒక అరగంట నానాలండి. అరగంట కంపల్సరీగా నానాలండి. ఇది కలపటం అయిపోయిందండి. ఆల్రెడీ నేను కలిపిన పిండి తీసుకొచ్చాను, నానబెట్టిన పిండి. సో ఇది ఆల్రెడీ నానే ఉంటుంది, అరగంట నానే ఉంటుంది కాబట్టి. సో ఎంతసేపు నానితే అంత బాగుంటుంది. అండ్ ఇప్పుడు దీంతో ఏం చేస్తాం మనం? ఇప్పుడు చపాతీలు చేయాలా? అది కర్రకి దానికి చెక్కకి సరిపడా. ఓకే,
సో ఇది ఉండడం వల్ల చాలా ఈజీ. అవునా. మామూలుగా అంటే ఇది లేకపోయినప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటారు? ఎందుకంటే చాలా మంది ఇళ్లలో ఉంటుంది మాక్సిమం. మామూలుగా లేకపోయినా చేసేసుకోవచ్చు. లేకపోతే కజ్జికాయ మోడల్లో కూడా వస్తుంది. ఈ స్టఫ్ అంతా పెట్టుకుని ఫోల్డ్ చేసుకుని చేత్తో నొక్కుంటే సరిపోతుంది అంటారా? ఇప్పుడు ఇదండి ముందే అదా? అవునండి. ఇదంతా చక్కకి ఇలా పూసుకోవాలి. పూసుకుంటే అంటుకోకుండా వస్తుందండి. సిమ్లోనే ఉండాలి. సిమ్లో ఉంచుతామా? అన్నీ ఒకేసారి కలిపేద్దామా? ఇంకొక స్పూన్, 2 స్పూన్లు వేసుకోవచ్చు కదండి. ఆ ఎడ్జెస్ అంతా కట్ అయిపోయి నీట్గా వస్తుంది. అవునండి. అన్నీ ఒకసారి చపాతీలు చేసేసుకుంటేనేమో నీళ్ళు తడి చేసుకోవచ్చండి. అంటుకుపోతుంది, ఇప్పుడైనా అంటుకుపోతుంది. ఎంత టైం పడుతుందండి అసలు చేయడానికి? ఒక్కళ్ళే చేసేసుకోవచ్చు, ఎవరి హెల్ప్ అవసరం లేదు. మీరు ఇంకా పిండి వంటలు ఏం బాగా చేస్తారండి? బూందీ బాగా వస్తుందండి. బూందీ చేస్తారు. ఇంకా చక్రాలు చేస్తానండి. చెక్కలు, అరిసెలు కూడా బాగా చేస్తాను. అరిసెలు కూడా బాగా చేస్తాను. ఓకే, సంక్రాంతి వచ్చిందంటే ఇంట్లో బోల్డ్ అన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట. అయితే ఉంటాయండి. ఇందులో కూడా స్టఫ్ వేసేసుకోవచ్చు. ఇందులో పంచదార కూడా వేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చు కదండి? పంచదార గ్రైండ్ చేయరండి, అవసరం లేదు. బెల్లం నలిపేసేయటమేనండి. బెల్లం నలిపేస్తే సరిపోతుంది. టేస్ట్ కోసం బెల్లం. ఓకే, సో చేసేసుకున్నాం కదండి. ఒక్కొక్కటి వేసేసుకోవటమేనండి. వేసేసి ఒకదాన్ని ఇవి కొంచెం వేగంగా కొంచెం సిమ్లో పెట్టుకుంటే నిలవ ఎక్కువ రోజులు ఉంటాయండి. నిదానంగా కాలుద్ది, కరకరలాడుతూ ఉంటుంది. మనం ఎప్పుడు తినాలనే ఉంటుంది. మీరు ఎక్కువగా ఏది తింటారు? స్వీట్ తింటారా, హాట్ తింటారా? స్వీట్ అంటేనే బాగా ఇష్టమా? సో కలర్ చేంజ్ అయింది. అవునండి, తీసేయచ్చు. రెడీ కూడా అయిపోయిందండి మనకి ఇది. ఓకే, ఎవరు ఎక్కువ ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ? మా అల్లుడు, మా పెద్ద పాప, పెద్ద అల్లుడు, మొత్తం అందరికీ స్వీట్ అంటేనే ఇష్టం. ఓకే, సో ఇప్పుడు టేస్ట్ చూడాలి కదండి మనము. అవునండి. సో మరి మీ చేతులతోటే టేస్ట్ చూడాలని ఇస్తే నేను చక్కగా టేస్ట్ చూసి పెడతాను. టేస్ట్ చూసి చెప్పండి. టేస్ట్ చూసి చెప్పండి. ఇప్పుడు టేస్ట్ చూడాలి. చాలా స్వీట్గా ఉందండి. స్వీట్ కూడా సరిపడా ఉంది, ఎక్కువ కాదు మరి తక్కువ కూడా కాదు, కరెక్ట్గా సరిపోయింది. చాలా బాగా కుదిరినాయండి. ఓకే వ్యూయర్స్, చూసారు కదండి నవరత్న కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చాలా టేస్టీగా ఉందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. నవరత్నాల కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చక్కెర, జీడిపప్పు, పుట్నాల పప్పు, పల్లీలు, మైదా పిండి, కొబ్బరి తురుము, బెల్లం, నూనె, ఇలాచీ పౌడర్, బొంబాయి రవ్వ, నెయ్యి, నువ్వులు. తయారు చేసే పద్ధతి: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి పల్లీలు వేయించుకోవాలి. వేయించిన పల్లీలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత నువ్వులను వేయించి మరో బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి వేసి బొంబాయి రవ్వను వేయించాలి. కొబ్బరి తురుము కూడా అదే పద్ధతిలో వేయించుకోవాలి. వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఆయిల్ పోసి సన్నని మంట మీద ఉంచుకొని మైదా పిండిని కలిపి కనీసం ఒక అరగంట ఉంచాలి. తర్వాత మైదా పిండితో చపాతీల మాదిరిగా చేసుకుని కజ్జికాయ చెక్కపై వేసి దానిలో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఉంచి మూయాలి. ఆ తర్వాత వేగిన నూనెలో వేసి వేయించాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. దాంతో నవరత్న కజ్జికాయలు రెడీ. విలీన రాణి గారు, 2 రుచికరమైన వంటకాలు పరిచయం చేసినందుకు మెయిన్ వంట తరపున మీకు వచ్చిన కాంప్లిమెంట్ అండి. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉందండి. సో మీ అందరిని ఇలా కలవటం మరి బాయ్. మరిన్ని రుచికరమైన వంటకాలతో రేపటి మీ ఇంటి వంటలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.